హాయ్ ఫ్రెండ్స్. అక్టోబర్ 4th 2025 అంటే ఈ మంత్లో బిగినింగ్లో ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని? కంటిన్యూస్ చెక్ క్లియరింగ్ సిస్టమ్ అని చెప్పని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఏ రోజు డిపాజిట్ చేసిన చెక్స్ ఆ రోజే క్లియరింగ్ అయిపోవాలి అని చెప్పని. లాంగ్ బ్యాక్ 1 వీక్ పట్టేది. తర్వాత ఎంఐసిఆర్ సిస్టమ్ అని చెప్పని, తర్వాత చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అని చెప్పని రకరకాల సిస్టమ్స్ వచ్చినాయి. సో అట్ ప్రజెంట్ డిపాజిట్ చేసినాక 1 డే ఆర్ 2 డేస్ పడుతుంది చెక్ క్లియరింగ్కి. ఇప్పుడు ఈ కంటిన్యూస్ క్లియరింగ్ సిస్టమ్ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ప్రపోజల్. ఫేజ్ 1 ఏమో October 4th నుంచి January 2nd 2026 వరకు అప్లై అవుతుంది. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఏ రోజైనా డిపాజిట్ చేస్తే, అంటే ఈవినింగ్ 4 o'clock వరకు డిపాజిట్ చేసిన చెక్స్ అన్ని 7 o'clock లోపల క్రెడిట్ అవ్వాలి. లేదు రిజెక్ట్ అవ్వాలంటే అదే రోజు చెప్పాలి. ఏమీ చేయకపోతే ఆటోమేటిక్గా అది చెక్ అప్రూవ్ అయిపోయిందని చెప్పని భావించవచ్చు అని చెప్పని అంది. ఫేజ్ 2 అంటే January 3rd 2026 నుంచి డిపాజిట్ చేసిన దగ్గర నుంచి 3 hours లోపల క్లియరింగ్ అయిపోవాలి, లేదా రిజెక్ట్ అన్న చేయాలి. ఏమి చెప్పకపోతే డీమ్డ్ అప్రూవల్ కింద భావించవచ్చు అని చెప్పనేది ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ట్రయల్ రన్ బేసిస్లో ఉంది. ఇంకా బ్యాక్ అండ్ ప్రాసెస్ వల్ల కొన్ని బ్యాంక్స్లో 4 days 5 days అన్న పడుతుంది. బట్ వన్స్ ఇదంతా కూడా క్లియర్ అయిపోతే కనుక ఏ రోజు చెక్స్ ఆ రోజే వస్తుంది. ఇప్పటిదాకా చాలా బిజినెస్ పర్సన్స్ ఏదో బుక్ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పని చెక్ ఇస్తారు, కానీ రియలైజేషన్ ఉండదు. సో అందుకని చెప్పని బీఆర్ఎస్లు ప్రిపేర్ చేసి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ క్లియర్డ్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ అని చెప్పని వస్తుంది. రాబోయే రోజుల్లో అది కష్టం. ఇది కొంతమందికి నిజంగా చాలా బెనిఫిటే, ఎందుకంటే మనకి ఫండ్స్ వెంటనే రిలీజ్ అయిపోతాయి అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ బ్లాకింగ్ కానీ ఏమీ కూడా ఉండవు. బట్ గతంలో చాలామంది చెక్స్ ఇష్యూ చేసి క్లియరింగ్ అవ్వలేదని చెప్పని దాన్ని ఒక అడ్జస్ట్మెంట్ కింద భావించేవాళ్ళు. ఇంకా ఆ సిస్టమ్ అయితే కనుక ఉండదు. బ్యాంక్స్కి అయితే కనుక ఇది నిజంగా ఛాలెంజింగ్. ఏ రోజు ఆ రోజు 3 hours లోపల, అంటే డిపాజిట్ చేసిన 3 hours లోపల క్లియరింగ్ చేయడం అంటే ఇది చాలా ఛాలెంజింగే. చూడాలి దీని మీద ఎన్ని ఛాలెంజెస్ వస్తాయో ఎట్లా వస్తాయో చూడాలి. బట్ కొంతమందికి అయితే కనుక ఇది నిజంగా బెనిఫిట్. ఇంకా అడ్జస్ట్మెంట్ కోసం అయితే కనుక ఇది ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అనేది అయితే కనుక అనుకోవద్దు. So be careful. So checks deposited on the same day, deposited can be cleared on the same day. So wish you all the best. దీని మీద డౌట్స్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.